దేశం మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత పొలిటికల్ హీట్ ఉంటుందో ఈ దేశంలో ఒకేసారి 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా మొత్తం రాజకీయ వేడిని రగిలించేస్తాయి. మొత్తానికి మళ్ళీ అలాంటి టైం వచ్చేసింది. 5 అసెంబ్లీల ఎన్నికలకు నగారా మోగింది. మరి ఈసారి ఎన్నికల ఫీవర్ ఎవరికి, పబ్లిక్ ఫేవర్ ఎవరికి? ఏ స్టేట్లో ఎలాంటి పొలిటికల్ బీట్ వినిపిస్తోంది? ఏ రకమైన సీన్ కనిపిస్తోంది? 5 అసెంబ్లీలు, 824 స్థానాలు, 2,20,000 పోలింగ్ బూత్లు, 17 కోట్ల మందికి పైగా ఓటర్లు. భారత్ మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. సౌత్ లో తమిళనాడు, కేరళ, నార్త్ లో బెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో దేశం మొత్తం ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిబేట్ మొదలయ్యింది. అదేంటంటే తమిళనాడులో డీఎంకే డబుల్ ధమాకా సాధ్యమా? కేరళలో పినరై విజయన్ హ్యాట్రిక్ కొడతారా? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా 4వ గెలిచే అవకాశాలున్నాయా? అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమా? పుదుచ్చేరిలో ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతోంది అనే అంశాలపై రకరకాల అభిప్రాయాలు, వాదనలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నాయి? ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి? గత ఎన్నికల ట్రెండ్ ఎలా సాగిందనేది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. ముందుగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే అందరి చూపు డీఎంకే, టీవీకే పార్టీలపైనే ఉంది. అధికార డీఎంకే వరుసగా 2వ అధికారంలోకి వస్తుందా? విజయ్ టీవీకే పార్టీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గత 2 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఓసారి పరిశీలిస్తే ఈసారి పబ్లిక్ మూడ్ ఎలా ఉండబోతోందనే దానిపై కొంత క్లారిటీ వస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, విజయ్ టీవీకే పార్టీ పోటీలో ఉన్నాయి. 2016 ఎన్నికల్లో డీఎంకే 89 స్థానాల్లో గెలవగా 2021 ఎన్నికల్లో 133 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 2016లో 8 స్థానాల్లో విజయం సాధించగా గత ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసింది. ఇక అన్నా డీఎంకే 2016లో 134 సీట్లలో జయకేతనం ఎగురవేయగా గత ఎన్నికల్లో 66 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ 2016 ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో మాత్రం 4 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసింది. ఈసారి తమిళనాడు పొలిటికల్ రేస్ లోకి టీవీకే రావడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే దానిపై తమిళనాడుతో పాటు దేశమంతటా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో డీఎంకే ఫ్రంట్ కు ఉన్న గెలుపు అవకాశాలను ఓసారి పరిశీలిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే సహజ వ్యతిరేకతను అధిగమించేందుకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ని తీసుకొచ్చారు. బూత్ లెవెల్లో పటిష్టంగా ఉన్న డీఎంకే లాంటి పార్టీలను కూడా ఇందులోకి తీసుకోవటం సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఇక ప్రజా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయటం లాంటివి స్టాలిన్ సర్కార్ కు బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మహిళలు, విద్యార్థులు, గిగ్ వర్కర్లు ఇలా అన్ని వర్గాలకు ఎంతో కొంత మేలు చేశారనే టాకుంది. అదనంగా మైనారిటీల నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుందనే చర్చుంది. అయితే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉండటం, ప్రజల్లో కొంత సహజ వ్యతిరేకత కనిపిస్తుండటం, సీట్ల పంపకాల విషయంలో కూటమిలో కనిపిస్తోన్న లోపాలు డీఎంకేకు కొంత మైనస్ గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీ డీఎంకేకు కలిసొస్తుందంటున్నారు. యాంటీ డీఎంకే ఓట్లని విజయ్ చీల్చగలరనే చర్చ జరుగుతోంది. అయితే యువ ఓటర్లు, జెన్సీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటమే ఇప్పుడు సవాల్గా మారనుంది. సీనియర్ నేతలపై ఈడీ విచారణ, ప్రచారంపై కొంత ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. అన్నా డీఎంకే, బీజేపీ ఫ్రంట్కున్న అతి పెద్ద బలం అమ్మ జయలలితే. ఆవిడ భౌతిక కాయం లేకపోయినా తమిళనాడు ప్రజల్లో ఆమె పేరుకు, చేసిన మంచికి ఓట్లు పడే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడులో అన్నా డీఎంకేకు ఉన్న గట్టి పట్టు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీతో ఉన్న పొత్తు కూడా రాజకీయంగా కొంత మేలు చేస్తుందంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే స్లోగన్తో అన్నా డీఎంకే, బీజేపీ ప్రచారం చేస్తాయి. కేంద్ర పథకాలు అన్నా డీఎంకే గెలిస్తే
కేంద్రం నుంచి అదే సహకారం లాంటివి ప్రచారాస్త్రాలుగా పనిచేస్తాయి. మరోవైపు శశికళ పార్టీ పెట్టడం, పన్నీర్ సెల్వం డీఎంకేలో జాయిన్ అవ్వటం అన్నా డీఎంకేని కొంతమేర దెబ్బతీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా బీజేపీతో ఉన్న పొత్తు తమిళ ఆత్మగౌరవం, అస్థిరత్వానికి సంబంధించిన కమిట్మెంట్ పై ప్రశ్నలు లేవనెత్తే ఆస్కారం ఉంది. ప్రధానంగా అధికార డీఎంకే పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డీఎంకేకు మాత్రమే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే టీవీకే దెబ్బ ఇటు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. మార్పు కోరుకునే వాళ్లు, యంగ్ ఓటర్లంతా విజయ్ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఇది అన్నా డీఎంకేకు మైనస్ అవుతుంది. తమిళగ వెట్రి కజగంతో హీరో విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్న కుంభస్థలాన్ని కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. విజయ్ అపీల్ యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. న్యూట్రల్ ఓటర్లను, మార్పు కోరుకునే వాళ్లకు విజయ్ తనొక మూడో ప్రత్యామ్నాయంగా ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. అయితే కొత్త పార్టీ కావటం, బూత్ లెవెల్లో రాజకీయంగా బలహీనంగా ఉండటం, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తక్కువ అనుభవం ఉండటం కొంత మైనస్ గా మారే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ డీఎంకే, అన్నా డీఎంకే పై తమిళనాడు ప్రజల్లో, యంగ్ ఓటర్లలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పరిస్థితులున్నాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై జరుగుతోన్న సిబిఐ దర్యాప్తు కొంతమేర ప్రతికూల ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో అనుభవం లేకపోవటం, తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండడం కూడా విజయ్ పార్టీకి ఉన్న విజయావకాశాలపై కొంత ఎఫెక్ట్ చూపే అవకాశాలున్నాయి. అందువల్ల ఈసారి తమిళనాడు ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఎవరిని ఆదరిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. తమిళనాడు పక్కనే ఉన్న పుదుచ్చేరిలోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకసారి గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే పుదుచ్చేరి మోడీ ఎలా ఉందో అర్థమవుతుంది. 2016లో ఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 6 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. కాంగ్రెస్ 2016లో 15 సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైంది. 2016లో 2 సీట్లు గెలిచిన డీఎంకే గత ఎన్నికల్లో 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అన్నా డీఎంకే 2016లో 4 సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవలేదు. ఇక ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి 4సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం రెండోసారి బీజేపీతో భాగస్వామ్యం కోసం చూస్తున్నారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పొత్తు సజావుగా సాగటం లేదు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పుదుచ్చేరిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కానీ రాష్ట్ర హోదా అంశం మాత్రం పెండింగ్ లో ఉంది. దీనిపై ఎటూ తేలట్లేదు. డీఎంకే, కాంగ్రెస్ ఈసారి తమకే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే విజయ్ టీవీకే పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు కోరుతోందనే చర్చ ఈ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చేసింది. మరి ఈసారి పుదుచ్చేరి ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.